హలో ఫ్రెండ్స్, అక్టోబర్ నెల ఫెస్టివల్ సీజన్ కావడంతో విపరీతమైన సంఖ్యలో కార్స్ అని సేల్స్ అయ్యాయి. ఇలాగ ఒక్కొక్క కార్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎంత సంఖ్యలో కార్స్ సేల్ అయ్యాయని టాప్ 25 కార్ల గురించి ముందు వీడియోలో చూసాము. కానీ ఈ యొక్క ఎక్కువ సేల్స్ అనేది అన్ని కార్ మోడల్స్కి అయితే వర్తించవు. కొన్ని కార్ మోడల్ చూసుకుంటే మనకి భారతదేశంలో చాలా తక్కువ సంఖ్యలోనే సేల్ అయ్యి ఉన్నాయి ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లో కూడా. ఆ విధంగా అక్టోబర్ నెలలో చాలా తక్కువ సంఖ్యలో సేల్ అయిన టాప్ 10 లీస్ట్ సెల్లింగ్ కార్స్ గురించి ఒక వీడియోలో చూడబోతున్నాం. ఇలాంటి రెగ్యులర్ కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. మన లిస్ట్లో 10వ స్థానంలో చూసుకుంటే జీప్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మెరిడియన్. రీసెంట్గా ఈ కార్కు జీప్ మ్యానుఫ్యాక్చర్ అప్డేట్ కూడా ఇచ్చారు. మరి దాంతోపాటు ధరని కూడా తగ్గించారు. 25 లక్షల ప్రైస్ పై నుంచి స్టార్టింగ్ రేంజ్ కూడా ఇచ్చారు. ఇందులో కొత్త 5 సీటర్ వెర్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇలాగా అనేక మార్పులు చేసి కూడా చీప్ మెరిడియన్లో చూసుకుంటే ఏ విధమైన మార్పు అయితే రాలేదు సేల్స్ పరంగా. అక్టోబర్ 2024లో చూసుకుంటే 188 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. జీప్ మెరిడియన్ యొక్క రేంజ్ చూసుకుంటే మనకు 24.99 lakhs నుంచి 30.50 lakhs దాకా ఉంటున్నాయి. 9వ స్థానంలో ఎంజీ మ్యానుఫ్యాక్చర్ నుంచి గ్లాస్టర్. ఎంజీ మ్యానుఫ్యాక్చర్ మనకి భారతదేశంలో ఈ యొక్క గ్లాస్టర్ కార్ను లాంచ్ చేసుకునేటప్పుడు టొయోటా ఫార్చునర్తో కాంపీట్ చేసే విధంగా ఈ యొక్క ప్రీమియం ఎస్యూవీని లాంచ్ చేసుకున్నారు. లాంచ్ చేసుకున్న కొత్తలో చూసుకుంటే ఒక రకంగా డీసెంట్ అయిన సేల్స్ని అందుకునింది. కానీ ఈ రోజు ప్రకారం చూసుకుంటే టొయోటా ఫార్చునర్తో కంప్లీట్ చేయలేకపోతుంది. విపరీతమైన అప్డేట్స్ మరియు ఫీచర్స్ నుంచి కూడా చూసుకుంటే 176 కార్లు మాత్రమే ఈ యొక్క అక్టోబర్ 2024లో సేల్ చేసి ఉన్నారు. ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ కారణంగా చూసుకుంటే అనేక ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ను కూడా ఇందులో యాడ్ చేసి ఉన్నారు. అయినప్పటికీ గ్లాసర్ యొక్క సేల్స్ వల్ల చూసుకుంటే చాలా తక్కువగానే సేల్ అయ్యింది. నెక్స్ట్ కార్గా చూసుకుంటే సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి C3 ఎయిర్క్రాస్. మన యొక్క భారతదేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న ఈ యొక్క మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హుండై క్రెటాకు కాంపిటీషన్ చేసే విధంగా ఈ కార్ను వీళ్ళు లాంచ్ చేసుకున్నారు. 5 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్లో మనకు అవైలబుల్ ఉన్నప్పటికీ ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లో విపరీతమైన ఆఫర్స్ ఇచ్చి కూడా చూసుకుంటే సిట్రాయిన్ C3 ఎయిర్క్రాస్ యొక్క సేల్స్లో పెద్ద మార్పు అయితే కనిపించలేదు. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో ఈ యొక్క కార్ను లాంచ్ చేసుకున్నారు. అక్టోబర్ 2024 చూసుకుంటే 103 కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు. ప్రస్తుతానికి చూసుకునే ఈ యొక్క సిట్రాయిన్ C3 ఎయిర్క్రాస్ యొక్క రేంజ్ చూసుకుంటే మనకు 8.5 lakhs నుంచి 14.55 lakhs దాకా వీళ్ళు సేల్ చేస్తున్నారు ఎక్స్-షోరూమ్ ప్రైస్లో. ఇంకా నెక్స్ట్ కార్గా చూసుకునే సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి C3 ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో ఈ కార్ను వీళ్ళు లాంచ్ చేసుకున్నారు. కానీ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్ చూసుకుంటే 3 నెలలకు ఒకసారి వాళ్ళు ప్రైసింగ్ను మార్చుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ సిట్రాయిన్ C3 చూసుకుంటే 14 లక్షల ప్రైస్ పాయింట్లో వీళ్ళు సేల్ చేస్తున్నారు. అందువల్ల 89 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు ఈ అక్టోబర్ నెలలో. నెక్స్ట్ కార్గా చూసుకుంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి మరాజో గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఆ యొక్క ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేయలేశారు. 7 సీటర్ సెగ్మెంట్లో మంచి క్యాబిన్ స్పేస్ మరియు పర్ఫార్మెన్స్తో, అది కూడా డీజిల్ ఇంజిన్తో ఇస్తున్నారు. ఈ యొక్క కార్లో అయితే పెద్ద అప్డేట్స్ మరియు పర్సనల్ బైస్ అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. 37 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లో. నెక్స్ట్ కార్గా చూసుకునే స్కోడా మ్యానుఫ్యాక్చర్ నుంచి సూపర్బ్. ఇంతకు ముందున్న సూపర్బ్ను చూసుకుంటే స్కోడా మ్యానుఫ్యాక్చర్ మన భారతదేశంలోనే వాళ్ళు రూపొందించారు. కానీ ప్రస్తుతం అమ్మబడుతున్న స్కోడా సూపర్బ్ చూసుకుంటే ఫుల్గా ఇంపోర్ట్ చేసి అమ్ముతున్నారు కాబట్టి దాని యొక్క ధర చాలా ఎక్కువగా పెరిగింది. 50 లక్షల ప్రైస్ పాయింట్లోనే ఎక్స్-షోరూమ్గా మనకు అవైలబుల్గా ఉంది ఈ యొక్క స్కోడా సూపర్బ్. అందువలన ప్రీమియం సెగ్మెంట్లో చూసుకుంటే ఈ యొక్క స్కోడా సూపర్బ్ బయర్స్ అయితే కనిపించడం లేదు. 20 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు ఈ యొక్క నెలలో. నెక్స్ట్ కార్గా చూసుకుంటే సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి C5 ఎయిర్క్రాస్. సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ ప్రోడక్ట్గా మనకి భారతదేశంలో ఈ కార్ను లాంచ్ చేసుకున్నారు. అది కూడా ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో ఫార్చునర్ కాంపిటీషన్ చేసేటట్టు లాంచ్ చేసుకున్నారు. కానీ లాంచ్ చేసుకున్నప్పుడు నేను చూసుకుంటే సింగిల్ డిజిట్స్లో మాత్రమే ఈ కార్ సేల్ అవుతుంది. గడిచిన నెల కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. 4 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు అక్టోబర్ 2024లో. ఇంకా చివరిగా మనం చూడబోయేది నిసాన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎక్స్-ట్రైల్. నిసాన్ మ్యానుఫ్యాక్చర్కి మ్యాగ్నెట్ మాత్రమే మనకు భారతదేశంలో ఉంది కాబట్టి కొత్త ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయాలని ఎక్స్-ట్రైల్ని లాంచ్ చేసుకున్నారు. కానీ ఈ కార్ని కంప్లీట్గా వాళ్ళు ఇంపోర్ట్ చేసి మనకి ఇస్తున్నారు కాబట్టి ఓవరాల్గా వాళ్ళు 150 కార్లు మాత్రమే ఈ కార్ను వీళ్ళు సేల్ చేశారని కూడా చెప్పారు. కానీ అక్టోబర్ 2024లో చూసుకుంటే 2 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు ఈ యొక్క నిసాన్ ఎక్స్-ట్రైల్లో. ఈ యొక్క టాప్ 10 లీస్ట్ సెల్లింగ్ కార్స్లో ఏ ఒక్క కారు అనుకోకుండా చోటు తగ్గించుకుంటారని మీరు అనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.